सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिले के मरबूत कलेक्टर दफ्तर में डिजिटल मवाद के मुताले के मवाद की निकाब कुशाई तकरीब मुनाकिद हुई। इस तकरीब में मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी, जिला कलेक्टर जी रवि नायक, एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर रविंदर ने शिरकत करते हुए तलबा में डिजिटल मवाद को तकसीम किया। इस मौके पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने कहा कि ये तकरीब कोई रिवायती या आम तकरीब नहीं बल्कि माशरे से ताल्लुक़ रखने वाली, इंसानियत को परवान चढ़ाने वाली तकरीब है। उन्होंने कहा कि दुनिया में अगर इनकलाब लाना है और इंसानियत को इसके उरूज तक पहुँचाना है तो तालीम का हुसूल ही वाहिद ज़रिया है। इसीलिए शहर शहर, देहात देहात, हर गरीब को तालीम से जोड़ने के लिए डिजिटल मवाद को तैयार किया गया। उन्होंने कहा कि औलिया तलबा से ज़्यादा तलबा की तरक्की के लिए असातिज़ा और अहदेदारान काफ़ी पुरजोश इक़दामात कर रहे हैं। इस डिजिटल मवाद से तलबा को फ़ायदा पहुँचेगा। जबकि ज़िला कलेक्टर जी रवि नायक ने कहा कि तलबा के लिए जमात दाहुम एक अहम मंजिल है। कई तलबा मुख्तलिफ वजूहात की बिना पर तालीम में आगे नहीं बढ़ पाते। इसी को मद्देनज़र रखते हुए मुकामी MLA NM श्रीनिवास रेड्डी और तालीमी महकूमा ने डिजिटल मवाद को तैयार किया है, जो कि तलबा के लिए काफ़ी कारआमद साबित होगा। ఇది మామూలు కార్యక్రమం కాదు, రొటీన్ కార్యక్రమం కాదు. మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది. నెల్సన్ మండేలా గారు ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎంత అద్భుతం అంటే, మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే దానికి ఏకైక సాధనం, అద్భుతమైన సాధనం విద్య. ఆ విద్య మన పిల్లలకు అందియాలి. అదే ఒక గైడింగ్ ఫోర్స్గా ఈరోజు మేమందరం కూడా ఈ విద్య అందియాలా. మన పట్టణాల్లో ఉన్న పిల్లలకు దొరుకుతుంది విద్య, కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలకి, అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు అంటే పేద వర్గాల నుంచి గొప్ప గొప్ప ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టిపోలేని వాళ్ళకి, పంపలేని తల్లిదండ్రులకు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పాఠశాలలో పిల్లల్ని పంపుతారు. అటువంటి పిల్లలకు కూడా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణంతో కూడా కూడిన విద్య అందించాలనేదే మా అందరి తాపత్రయం. అలాగే నెల్సన్ మండేలా గారు ఇంకో కొటేషన్ చెప్పారు, అది పిల్లల కోసం. చాలా జాగ్రత్తగా వినాలి. విన్నర్ ఈజ్ ఎ డ్రీమర్ హూ నెవర్ గివ్స్ అప్. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైన చేతులు లేపండి పిల్లలు. విన్నర్ ఈజ్ ఎ డ్రీమర్ హూ నెవర్ గివ్స్ అప్ అంటే గెలిచేవాడు ఎప్పుడు కూడా కలలు కనేవాడు, ఎప్పుడు కూడా నిరుత్సాహపడడు. అది కూడా నెల్సన్ మండేలా గారు చెప్పింది. ఇంకొక కొటేషన్ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇద్దరికి చెప్పాలనుకుంటున్నాను. జేమ్స్ రసెల్ అనే వ్యక్తి చాలా అద్భుతమైన కొటేషన్. మేము చదువుకున్నప్పుడు కూడా, బహుశా మన కలెక్టర్ గారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని IAS కు ప్రిపేర్ అయి ఉంటారు. అదేంటి అంటే, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటే తక్కువగా ఆలోచించేది నేరం. నీకున్న శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని అత్యుత్తమైన శిఖరాలకు పోవాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలా. అంతకంటే తక్కువగా నువ్వు ఆలోచిస్తే అది నేరం అని చెప్పి ఆ కొటేషన్. కాబట్టి ఈరోజు పోటీ ప్రపంచంలో ప్రభుత్వాలు కానీ, NGOs కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, తర్వాత జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద స్పెషల్ ఫోకస్ పెడతా ఉన్నారు. బహుశా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా శ్రద్ధ ఈ అధికారులు, NGOలు, మిగతా వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఒక్కోసారి పట్టించుకోకపోవచ్చు పిల్లల్ని. వాళ్ళ జీవనంలో వాళ్ళు బిజీగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అధికారులు ఉన్నారు, NGO సంస్థలు చాలా ఉన్నాయి. కొన్ని లక్షల మందిని వాళ్ళు తీర్చిదిద్దుతా ఉన్నారు భవిష్యత్ భారతదేశం కోసం.
సో అటువంటి ఎంతో మందిని మనం ఏకం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ తయారు చేయాలనే సంకల్పం మనకు వచ్చిందంటే అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చినప్పుడు అన్ని పాఠశాలలు క్లోజ్ అయిపోయినాయి, అంతే కదా, స్కూల్ బంద్ అయిపోయినాయి. ఆ రోజు పిల్లలందరూ ఇంటి దగ్గర కూర్చున్నారు, ఏం చేయాలో తెలియదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడ్డారు తల్లిదండ్రులు. పిల్లల్ని టీవీలు చూసి సినిమాలు చూసి ఖరాబ్ అవుతా ఉన్నారు. అటువంటి అప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ యానిమేటెడ్ కంటెంట్ మేము చెప్తామని చెప్పి వేల రూపాయల తల్లిదండ్రుల నుంచి చేసినటువంటి 6 స్కూళ్ళలో చదువుతున్నటువంటి 10th క్లాస్ పిల్లలు, వారి పేరెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ప్రతి విద్యార్థి వాళ్ళ లైఫ్లో 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కింద ట్రీట్ చేస్తారు. దానికి అనుగుణంగానే పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మీ టీచర్స్ కావచ్చు. Now they'll try to say that whatever marks or whatever grade you get in 10th, that will have an impact on your entire life or entire career. One way it is true, because after 10th class you go to a college. Life in college is something different when compared to schools. But before I further speak, let me tell you, it is not the end of everything. It is only the starting of your career. So in 10th class, if you are scoring good, it is okay. It is one way you'll have a good future. If you are scoring less also, it doesn't mean that it's the end of your career. There are a lot of avenues and there are a lot of opportunities to strike back. మన జిల్లాలో లేదా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఇన్నోవేటివ్స్ తీసుకున్నప్పటికీ కొంత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో, కేజీబీలలో కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళలో కావచ్చు, పిల్లలు వచ్చే ఫ్యామిలీ నేపథ్యం వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కొంత వెనుకబడి ఉంటారు. If given an opportunity to them, they are not less than any student studying in any of the corporate schools or any of the corporate colleges. So, దాన్ని గమనించి గౌరవ శాసనసభ్యులు ఇంతకుముందు వనపర్తి జిల్లాలో ఈ డిజిటల్ కంటెంట్ తో కూడినటువంటి QR కోడ్ స్కానర్ ద్వారా అక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలకు ఈ మెటీరియల్ ఇవ్వడం, తద్వారా డిఓ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ ఇన్ ద గ్రేడ్స్ రావడం అనేది చాలా సంతోషం. సో వారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, వారు మరియు యునైటెడ్ వే NGOs వాళ్ళ సొంత నిధులతోటి చదువుతున్న ఈ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 2200 మంది పిల్లలకు ఈ బుక్లెట్స్ ఎక్సెప్టింగ్ లాంగ్వేజెస్, మిగతా 4 బుక్లెట్స్, సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ మెటీరియల్ తో పాటు దానికి పక్కనే QR కోడ్ స్కానర్ తోటి లేదా QR కోడ్ తోటి ఉన్నటువంటి మెటీరియల్ ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నన్ను చూడు, భవిష్యత్తులో తన ఎత్తుకునేలా చేస్తా అని చెప్పి దాన్ని బాగా అవగతం చేసుకోవడం, దాన్ని బాగా ఆగలింపు చేసుకోవడం. అందుకని చెప్పేసి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల తప్పనిసరిగా లైబ్రరీలు ఉండాలని చెప్పేసి ఇంకా చెప్పడం జరిగింది. దానికోసం వారి నిధుల నుంచి ప్రతి పాఠశాలకి ₹1,00,000 అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికోసం చెప్పేసి కథా పుస్తకాలు, కథా వాచకాలు, కథాకథాన్ని కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి పర్చేజ్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశించారు. డెఫినెట్ గా కలెక్టర్ ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తాం. సో అంతేకాకుండా ఇవి చేస్తే సరిపోదు, మన జిల్లాకి ఒక ప్రత్యేకంగా విద్యకు సంబంధించి ఒక మ్యాగజైన్ ఉంటే బాగుంటుంది, మాసవారి వచ్చేటువంటి ఒక పత్రిక ఉంటే బాగుంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక సహాయము మేము 3 ఎమ్మెల్యేలకు చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. దానికోసం కూడా ఏం పేరు పెడితే
ఆలోచన చేసాము. దానికి విద్యా మిత్ర అని చెప్పేసి నామకరణం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. త్వరలోనే సార్ మా దగ్గర సబ్జెక్ట్ ఫోరమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. లాంగ్వేజ్ ఫోరమ్స్ అంతా కూడా తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని విద్యా మిత్రని రిజిస్టర్ చేస్తాము. తర్వాత మరి అన్ని ప్రభుత్వ పాఠశాల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా పంపిణీ డెఫినెట్ గా చేస్తాం సార్. అంతేకాకుండా